బొచ్చేం కాదు, అది బొచ్చు అయితేనే. 1,72,00,000 ఇవ్వటం నష్టపరిహారం బోర్డు అయితే నువ్వు ఇచ్చే ₹1,00,00,000 బొచ్చుతో సమానం కదా. ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు, నిన్న తమరు స్టీల్ ప్లాంట్ దగ్గరికి వచ్చారు. ఏమంటాడండి ఆయన? ఇతనట గతంలో ఎల్జీ పాలిమర్స్ విషయంలో ₹1,00,00,000 ఇచ్చేసాడు. ₹1,00,00,000 ఎల్జీ పాలిమర్స్ లో అప్పట్లో కూడా ఒక దుర్ఘటన జరిగి 14 మంది అప్పట్లో చనిపోయిన ఘటన జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందించింది? వెంటనే ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి, అంటే జగన్ ఇక్కడికి వచ్చి ఏకంగా ₹1,00,00,000 చనిపోయిన కుటుంబాలకు ఇచ్చి ఆదుకున్న పరిస్థితులు బహుశా దేశ చరిత్రలో ఎక్కడా కూడా జరగలేదేమో. ₹1,00,00,000 ఇప్పించేశాను నేను. ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? మహా అయితే ఒక 1,72,00,000 లేదా 2 కోట్లు ఇస్తున్నారు. అదేదో అన్నాడు బోడి, అది బోర్డు అటండి. నిజంగా ఆయన అంటాడు 1,72,00,000 ఇస్తా ఉన్నాము అని చెప్పి. మరి నేను అడుగుతా ఉన్నా, ఇక 1.72 crores ఇంకొకటి నువ్వు ఇచ్చేది ఏందయ్యా బోడీ అని అడుగుతా ఉన్నా. 1,72,00,000 నష్టపరిహారం ఇవ్వటం, 2 కోట్లు ఇవ్వటం బోడి అట. ఇతను ₹1,00,00,000 ఇవ్వడం అంటే చాలా గొప్పట. గొప్ప బొచ్చేం కాదు, అది బొచ్చు అయితేనే. 1,72,00,000 ఇవ్వటం నష్టపరిహారం బోర్డు అయితే నువ్వు ఇచ్చే ₹1,00,00,000 బొచ్చుతో సమానం కదా అని ప్రజలు అంటున్నారండి. ఎందుకండి తప్పుడు ప్రచారాలు? నేను ₹1,00,00,000 ఇచ్చానని ప్రచారం చేశాడు. వెంటనే వీడియోలు వచ్చేసాయి. ఎల్జీ పాలిమర్స్ విషయంలో మాకు సహాయం అందలేదు, మాకు ఇస్తామని చెప్పిన ₹1 కూడా రాలేదు, మాకు న్యాయం జరగలేదు, మాకు సరైన ట్రీట్మెంట్ అందలేదని ఆ బాధితులు చెప్పిన వీడియోలు వరదలాగా వచ్చాయి. ఘటన జరిగి 2 ఏళ్లైనా ఇప్పటికీ పరిహారం కోసం ఎదురు చూస్తున్నామని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఇంకా పరిహారం అందని తమకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి. ₹1,00,00,000 ఇస్తామని చెప్పారు, కానీ చనిపోయిన తర్వాత ఎవరు మా దగ్గరికి రాలేదు, ఎవరు కూడా మమ్మల్ని ఓదార్చిన వాళ్ళు లేరు. ఎటువంటి సాయం కూడా అధికారులు గానీ కంపెనీ వారు గానీ మమ్మల్ని పట్టించుకోలేదు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతా అన్నారు, కనీసం పిహెచ్సి గానీ ఒక డాక్టర్ నర్సు కూడా అక్కడ లేరు. ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అటువంటి యాజమాన్యం మీద ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని అడుగుతున్నాం. చనిపోయిన 15 మందిలో మా వారు ఉన్నారు, కనకరాజు. అయినా సరే మాకు ఎటువంటి సహాయం చేయలేదు ప్రభుత్వం నుంచి కానీ కంపెనీ నుంచి కానీ. 2025 నెల 7వ తారీఖు నాడు అయిన గ్యాస్ లీకేజ్ లో బాధితులు మేము అందరం కూడా. లీకేజ్ లో ఏం జరిగింది ఏటో తెలియకుండా ఇదైపోయాం. కొన్ని హాస్పిటల్లో జాయిన్ అయ్యాం కూడా. మాకు సరైన ట్రీట్మెంట్ అయితే ఆ రోజుల్లో అందలేదు, అందిందని చెప్పారు. ఇప్పటికీ మాకు ఒంట్లో బాగోట్లేదు. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్య రీత్యా పాడైపోయాం. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతానన్నారు, కట్టలేదు. హెల్త్ కార్డ్స్ ఇస్తానన్నారు, ఇవ్వలేదు. నష్టపరిహారం అన్నారు, అందలే. హాస్పిటలైజేషన్ అయ్యి వెంటిలేషన్ ఐసీయూలో ఉన్న వాళ్ళు కూడా 186 మందికి రమారమి ఇప్పటికీ కూడా డబ్బులు రావట్లేదండి నష్టపరిహారం. అరే సిగ్గుపడట్లేదు ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు? సిగ్గుపడట్లేదు? ఆ వైసీపీ పిఆర్ టీము, పేటీఎం టీము, ఆ ఐపాక్ టీము, మరి మీరన్నా సిగ్గుపడంటారా? మీరు ఏం చెప్తాదో ఆయన చెప్పేస్తాడు, ముందు వెనక ఆలోచించకుండాను. కానీ మీరన్నా సిగ్గుపడి కొంచెం ప్రాపర్గా ఇవ్వంటారా బాబు స్క్రిప్ట్. ఇంకో మాట ఏమన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఆ 1,72,00,000 2 కోట్లు అనేది వాళ్ళకి రావాల్సిందే, వాళ్ళకి వస్తుంటే మీరు ఇచ్చేది ఏంటి అంటున్నాడు. నాకు ఆశ్చర్యంగా అడుగుతా ఉన్నా, అయ్యా లోకేష్ గారు, ఈ 1,72,00,000 మీరు ఏదైతే మాట్లాడుతా ఉన్నారో ఆ ఎంప్లాయీస్ కు రైట్ఫుల్ గా వాళ్ళకి రావాల్సిందే కదయ్యా, నువ్వు ఇస్తా ఉన్నావు, ఎక్స్ట్రా నువ్వేమి ఇస్తా ఉన్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ ఎంప్లాయీస్ కి రావాల్సిన గ్రూప్ ఇన్సూరెన్స్ అయితేనేమి, ప్రావిడెంట్ ఫండ్ అయితేనేమి, గ్రాట్యుటీ అయితేనేమి, రిస్క్ ఇన్సూరెన్స్ అయితేనేమి, వీటి నేపథ్యంలో 1.45 crores వాళ్ళకే రావాలా. ఆ తర్వాత కంపెనీనే మరో 25 లక్షలు ఇస్తా ఉంది, అది కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కంపెనీయే ఇస్తా ఉంది. వాళ్ళకి రావాల్సిందే, వాళ్ళ హక్కుగా వాళ్ళకి రావాల్సిందే, వాళ్ళకి వస్తా ఉంది, వాళ్ళకి అది ఇస్తా ఉన్నారు. అది వాళ్ళకి ఇస్తా ఉన్నారని మీరు చెప్తా ఉన్నారు. ఇది నిజంగా ధర్మమేనా న్యాయమేనా అడుగుతా ఉన్నా. ఏమండి, ఎల్జీ పాలిమర్స్ వాళ్ళు ₹1,00,00,000 ఇప్పించానని నాకు అబద్ధం చెప్పాడు ఇతను. అది అబద్ధం, ఇవ్వలేదు డబ్బులు. బాధితులు కూడా చెప్పారు. పోనీ అదే నిజం అనుకుందాం, ఎవరిచ్చారు ఆ ₹1,00,00,000? ఎల్జీ పాలిమర్స్ కంపెనీ వాళ్ళు ఇచ్చినట్ట. ఇక్కడ వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఈ కంపెనీ నుంచి గవర్నమెంట్ ద్వారా నష్టపరిహారం వస్తుంది, దాదాపు 2 కోట్లు వచ్చిందటండి, ఇది పర్మనెంట్ వర్కర్స్కి అయితే. కానీ ఇతను నేను ₹1,00,00,000 ఇప్పించడమే గొప్ప, ఇది ఇవ్వను ₹1,00,00,000. ఇక్కడ ₹2 కోట్ల వచ్చినా కూడా ఇది బోడేటండి. ఇంకో మాట ఏమన్నాడు తెలుసండి, జాబ్ ఇవ్వలేదండి, ఇంకా జాబ్ ఇవ్వలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అదే మాదిరిగా ఉద్యోగాలు కూడా వెంటనే ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం. మీరు వీళ్ళకి జాబులు ఇవ్వలేదు ఏంటి? ఇంకా జరిగి 2-3 రోజులు వాళ్ళు ఇంకా ఏడుస్తూ ఉన్నారు ఆ కుటుంబాలు. ఆ కుటుంబాల్లో పక్క నుంచి ఏడుస్తూ ఉంటే, రే బాబు రా నీకు జాబ్ ఇస్తానని ఆ ఏడ్చే కొడుకునో కూతురునో ఆ ఏడుస్తున్న వాళ్ళని వాళ్ళ బాధలో నుంచి తీసుకెళ్ళిపోయి ఉద్యోగాలు ఇచ్చేస్తారా? అరే కొంచెం టైం ఉండాలి కదా. కొంచెం టైం ఉంటే ఆల్రెడీ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు చేయాల్సింది చేశారు కదా, చేస్తున్నారు కదా.
అంటాడు జగన్ ఏమంటాడు, అది రావాల్సిందే వచ్చింది, మీరు ఇచ్చేది ఏంటి అన్నాడు. మరి ఎవరో పెంటయ్య గారు అమ్మాయిని తీసుకొచ్చావు నువ్వే, జగన్మోహన్ రెడ్డి గారు. పెంటయ్య గారు అమ్మాయి గారికి కూడా అదే జరగాలి, అది జరగలేదు, ఇమీడియట్గా చేయండి అంటే ఏంటి మరి? నా పక్కన ఇక్కడే భాగ్యశ్రీ అని ఓ బాధితురాలు, ఈ బాధితురాలు వాళ్ళ నాన్న పెంటయ్య అన్న. ఇది జరిగి 14 నెలల కిందట జరిగింది. 14 నెలల కిందట ఇదే ఫ్యాక్టరీలోనే ఈ మాదిరిగానే ఘటన జరిగిన పరిస్థితుల మధ్య పెంటయ్య అన్న చనిపోవడం జరిగింది. ఈ పెంటయ్య అన్నకు కూతురు పేరు భాగ్యశ్రీ కూతురు, కొడుకు ప్రసాద్, నవీను ప్రసాద్. చనిపోయినప్పుడు ఉద్యోగాలు ఇస్తామన్నారు, నెలలోనే ఉద్యోగం ఇస్తామన్నారు, పిల్లలకు కాంపన్సేషన్ ఇస్తామని చెప్పినారు. ఇంతవరకు కాంపన్సేషన్ ఇవ్వాల, ఇంతవరకు జాబ్ లేదు. అరే అది ప్రాసెస్ ప్రకారం జరిగిపోయేది అయితే మరి పెంటయ్య గారి అమ్మాయికి కూడా రావాలి కదా. అది ప్రాసెస్ ప్రకారం వచ్చింది, మీరు ఇచ్చేది ఏంటి అన్నాడు. మరి పెంటయ్య గారి అమ్మాయికి ఎందుకు రాలేదు ప్రాసెస్ ప్రకారం వచ్చేది అయితే? గతంలో జరిగిందట, ఎవరో చనిపోయారట ఒక ఎంప్లాయీ, వాళ్ళ అమ్మాయిని ఇప్పుడు పక్కన కూర్చోబెట్టుకున్నాడు, వీళ్ళకి కూడా ఇచ్చేయండి మరి అంటున్నాడు. మరి ప్రాసెస్ ప్రకారం వచ్చేది అయితే వాళ్ళకి కూడా వచ్చి ఉండాలి కదా. అలా దొరికిపోతాడండి ఆయన జగన్మోహన్ రెడ్డి, అబద్ధాలు చెప్పి ఇన్స్టెంట్గా దొరికిపోతాడు. సినిమా ఉంటుంది కదండి, వాడు ఎక్స్ దొంగ ఎప్పుడు దొంగతనం చేసినా వెంటనే దొరికేస్తాడండి. అక్కడికక్కడే ఎప్పుడన్నా నిజం అనుకోండి, మనం ఇప్పుడు చెప్పిందే 10 సంవత్సరాల తర్వాత కూడా చెప్తాం, గుర్తుంటుంది. అబద్ధం అయితే ఎక్కడ గుర్తుంటుందండి? అప్పటికి ఏమన్నాడు, నిజంగా ఎవరో ఒకరు మానవ తప్పిదం లేకుండా యాక్సిడెంట్ దొరకడం జరగదు, వీళ్ళదేం తప్పలేదు అంటాడు. ఒక ఘటన జరిగింది, ఆ ఘటన ఎందుకు జరిగింది అని చెప్పి చూస్తే ఈ ఘటన ఎంప్లాయీస్కి సంబంధించి ఎటువంటి దోషము లేదు, ఎంప్లాయీస్ చేసిన తప్పిదం ఎక్కడా లేదు. కానీ అక్కడ కలపాల్సిన కెమికల్స్ సరిగా కలపలేదు, అందుకే యాక్సిడెంట్ అయింది అంటాడు. ఎందుకు బ్లాస్ట్ అయింది అని అంటే మిక్స్ ప్రాబ్లం ఉంది. మిక్స్ సరిగ్గా చేయకపోవడము, రా మెటీరియల్ సరిగ్గా కలపకపోవడము, వాటిని సరిగ్గా కలపకపోవడం వల్ల, రా మిక్స్ లో ప్రాబ్లం వల్ల ఈ బ్లాస్ట్ అనేది జరిగి ఈ ఇన్సిడెంట్ చోటు చేస్తుంది. ఏం చెప్పాలనుకుంటున్నారు జగన్ గారు? మీరు పొరపాటు వాళ్ళది ఉందని చెప్పాలనుకుంటున్నారా? వాళ్ళు పొరపాటు లేదని చెప్పాలనుకుంటున్నారా? పొరపాటు లేదని మీరు చెప్పాలనుకున్నప్పుడు వీళ్ళు పొరపాటు ఏం లేదు ఎంప్లాయీస్ అని చెప్పండి. ఎంప్లాయీస్ ఏం పొరపాటు లేదంటాడు పక్కన, మరో పక్కన కెమికల్స్ కలపాల్సిన పాళ్ళలో కలపలేదు, కెమికల్స్ అలాగే ఇలా చేశారు, అది సరిగ్గా చేయలేదు. మరి ఎవరు చేయలేదు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేయలేదేంటి? ఇలా డబుల్ గేమ్ అక్కడికక్కడే. పైగా చనిపోయిన బాధలోని కుటుంబాల దగ్గరికి వెళ్ళి, నేను పలానాసారి ఇలాగా సీఎం గారికి లెటర్ రాశాను, పలానా ఇప్పుడు ఇలా చేశాను, ఆ కంపెనీ నిలబెట్టడానికి వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో ఆ రాజకీయాలు ఏంటండి? ఇదే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అప్పట్లో ప్రస్తావన వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రధానమంత్రి గారికి లేఖలు కూడా రాశాం. February 6 కూడా 2వ లేఖ కూడా రాశాం. 2 లేఖలు ప్రధానమంత్రి గారికి రాశాం. అంతేకాదు, ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు సాక్షాత్తు ప్రధానమంత్రి గారి సమక్షంలోనే ప్రైవేటైజేషన్ కు ఆపండి అని చెప్పి కూడా ప్రధానమంత్రి గారిని కోరడం కూడా జరిగింది. పబ్లిక్ మీటింగ్ లో ప్రధానమంత్రి గారి సమక్షంలోనే. ఎందుకు రాజకీయాలు? శవాల దగ్గరికి వెళ్ళి రాజకీయాలు ఏంటి? దీనే కదా శవ రాజకీయం అంటారు. మిమ్మల్ని ఎవరు అడిగాడు? ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు స్టీల్ ప్లాంట్ని ఎంత ఉద్ధరించారో తెలుసు జనాలకి. ఇంకోటి ఏమంటాడండి, 11,000 కోట్లు వచ్చింది కదా ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వంలో, స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి 11,000 కోట్లు వస్తాయి. ఆ 11,000 కోట్లు వచ్చింది సేఫ్టీ కోసం కాదు, ఆ బ్యాంక్ లోన్లు కట్టడానికో మరి దేనికి రావాలి? ఈ 11,440 కోట్ల ప్యాకేజ్ ఏదైతే ఉందో, ఈ ప్యాకేజ్ ఈ స్టీల్ ఫ్యాక్టరీలో మెయింటెనెన్స్ కోసమో లేకపోతే సేఫ్టీ పారామీటర్స్ పెంచడం కోసమో, ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్ కోసమో తీసుకొచ్చింది కాదు. జీఎస్టీ బకాయిలు కట్టించుకునే దానికోసం, బ్యాంకు లోన్లు కాస్త కూస్తూ తగ్గించుకునే దానికోసం. ఇప్పుడు ఆ కంపెనీకి అప్పులు ఉన్నాయి కాబట్టి దాన్ని ప్రైవేట్ పరం చేసేయాలనుకున్నదిగా సెంట్రల్ గవర్నమెంట్. అప్పుడు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళు గట్టిగా నిలబడి, ఏమంటే అప్పులు తీర్చడానికి మీరు ముందు ఆ ఫండ్ కేటాయించండి, దానికి సంబంధించి వాళ్ళు ఏదైతే బర్డెన్ ఉందో కంపెనీ మీద అది తీర్చుకుంటారని చెప్పి తెచ్చారు. అది తెస్తే ఏమంటాడండి ఈయన? కంపెనీ నిలబెట్టిన వాళ్ళేమో ఇతను వచ్చి తిడతాడు, కంపెనీ ఉన్నందుకే యాక్సిడెంట్ అయ్యి జనం చచ్చిపోయారని ఇతను పేటీఎం బ్యాచ్ వెళ్ళి లోకేష్ గారి మీద అరుస్తారు. ఎంత దారుణంగా తయారయ్యారు ఏంటండి? ఇంక మారరా వైసీపీ వాళ్ళు? మారరా మీరు? ఈ తప్పుడు రాజకీయాలు, ఈ తప్పుడు ప్రచారాలు ఇక ఆపరా మీరు? లోకేష్ గారు రష్యా వెళ్ళాడు, రష్యాలో ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన పెట్టుబడుల గురించి సదస్సులు నిర్వహించాడు. ఆయన రష్యా నుంచి దాదాపు 15 గంటల జర్నీ అనుకుంటా ఇండియాకి వచ్చాడు. వచ్చిన వెంటనే ఇక్కడ స్టీల్ ప్లాంట్లో దొరకడం జరిగింది, మన ప్రజలు కొద్దిమంది చనిపోయారు, కొద్దిమంది గాయాలు పాలయ్యారని తెలుసుకుని వెంటనే అక్కడి నుంచి బయలుదేరి ఆయన వైజాగ్ వచ్చి, ఆయన ఎక్కడో రష్యా నుంచి వచ్చి లోకేష్ గారు వెళ్ళారు. వెంటనే ఇక్కడే కదా ఉన్నారు జగన్ గారు. జరిగిన వెంటనే ఎందుకు వెళ్ళలేదు? జరిగిన వెంటనే అక్కడికి వెళ్ళి ఖాళీగానే కదా ఉన్నాడు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక పులివెందుల ఎమ్మెల్యే గారు మాత్రమే, ఆయన ఖాళీగా ఉన్నాడు. దుర్ఘటన జరిగిన ఎందుకు వెళ్ళదా? ఎందుకు ఎన్ని రోజులు పట్టింది? ఈవేళ
బాగా హాయిగా రెస్ట్ తీసుకుని 2-3 రోజులు దీన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి, ఈ శవ రాజకీయాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఆ యాక్సిడెంట్ని కూడా కూటమి ప్రభుత్వానికి ఎలా అంటగట్టాలి, ఇవన్నీ కూడా ఐపాక్లతో కూర్చుని ప్లాన్లు రచించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ వైజాగ్ వచ్చారు. ఏమండి ఎందుకే ఇప్పుడు ఎవరైనా ఒకరు చనిపోయారంటే, అది మన బంధువులు చనిపోయారంటే పరామర్శకు ఎలా వెళ్తామండి? మనం ఉన్న పళంగా లెగిసి వెళ్తాం, ఉన్న పళంగా వెళ్తాం తప్ప 2-3 రోజులు పోయాక బాగా తెక్క తెచ్చుకున్న తర్వాత వెళ్ళం కదా. ఈవేళ వెళ్ళడంతో ఎలా వెళ్ళారు తెలుసండి? ఇంత దరిద్రం ఏ రాష్ట్రంలోనూ ఉండదు అనుకుంటానండి. వైఎస్ జగన్ నినాదాలతో ఎయిర్పోర్ట్ ప్రాంగణం అంతా కూడా హోరెత్తిపోతుంది. పెద్ద ఎత్తున కామన్ అరైవల్స్ దగ్గర వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. మనం విజువల్స్ లో చూస్తే కనుక పూర్తిగా సాక్షి టీవీ వాళ్ళండి ఇలా బతుకు సిగ్గుందో లేదో కూడా తెలియదు నాకు. పరామర్శకి అక్కడ చనిపోయిన కుటుంబాలను పరామర్శకు వెళ్తూ ఉంటే కామన్ అరైవల్ దగ్గర ఘన స్వాగతం పలకడానికి ఆ లోకల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకి జనాన్ని పోగేయమని వాళ్ళకి టార్గెట్లా. మీ స్టీల్ ప్లాంట్ సంబంధించిన వాళ్ళ మీరు కాదు, అందరిని తీసుకొచ్చారు. మీరు అంటే మీరు స్టీల్ ప్లాంట్ సంబంధించిన వాళ్ళ డబ్బులకి ఎంత ఇస్తారన్నారు? 100 రూపాయల డబ్బులు ఇచ్చారమ్మా వచ్చినందుకు? 100 రూపాయల జగన్ వస్తున్నాడు. జగన్ వస్తున్నాడా? దేనికమ్మా? జగన్ వస్తున్నాడు. ఎంత మాకు చనిపోతున్నా మీటింగ్ అని పారాయాలు మీరు చనిపోతాను మధ్యలో డబ్బులు ఇస్తున్నారా? మా తీసుకొచ్చిన నాయకులు ఎక్కడ ఉన్నారు, ఏమి ఇస్తారో తెలియదు. 100 రూపాయలు ఎంత ఇస్తారో అందుకు పారొచ్చిన 100 రూపాయలు మరి ఏదనుకుంటారు? అలా కాదు, అంత కాదు, 500 వెయ్యి ఇస్తున్నారంట ఇప్పుడు 100 రూపాయలు. మాకు అక్కడ జనాన్ని పోగేసుకుంటారా? పోగేసుకుని అక్కడ మళ్ళీ సీఎం అని అరుపులా? జగన్మోహన్ రెడ్డి నవ్వుకుంటూ అందరికీ విష్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఎంట్రీయా? మరి ఏం బతుకులు బతుకుతున్నారా మీరు? ఏ సిచ్యువేషన్కి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు. ప్రతి దానికి జనాన్ని పొగేసేటు సీఎం అని అర్పించుకోవటం, ఓ జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా బాబు జనం తెగొచ్చేస్తున్నారనే ఒక బిల్డప్ ప్రజలకు ఇవ్వడానికి పోయిన 5 సంవత్సరాలు ప్రయత్నించారు. అయినా కూడా ప్రజలు మిమ్మల్ని చీకొట్టారు. ఇంకా బుద్ధి రాలేదా? ఇంకా అదే పద్ధత? అక్కడికి జనాన్ని మొబిలైజ్ చేసుకుంటారా? అక్కడికి జనాన్ని తరలిస్తారా? ఇంత సిగ్గు లేకుండా ఎలా బతుకుతున్నారండి? ఏంటండి ఇలాంటి ఓ దారుణమైన పార్టీ ఈ రాష్ట్రానికి చీడపట్టినట్టు పట్టిందండి. ఆ గోల చూడండి, అంతమంది అలా గోలగా గట్టిగా. ఇప్పుడు ఒక ఎయిర్పోర్ట్లోకి ఒక 500 మంది వెళ్తే మొత్తం ప్యాక్ అయిపోద్దండి, అంత మించి ఏమి లేరు ఇక్కడ. కానీ 500 మందిని అక్కడ పెట్టాల్సిన అవసరం ఏంటి? చెప్పొచ్చు కదా, బాబు నేను వచ్చేది పరామర్శకు వస్తున్నాను, ఎవరు జనాన్ని అక్కడికి రానివ్వకండి, లేదంటే లోకల్ పోలీసు వాళ్ళకి చెప్పి ఏమంటే అక్కడ ఉన్న పాసింజర్లకు ఇబ్బంది లేకుండా చూడండి, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడండి, అక్కడికి ఎవరిని రానివ్వకండి అని ఆ కార్యకర్తలుగా నాయకులకి చెప్తే ఎంతమందో రారు కదా, అక్కడికి తగలడరు కదా. వీళ్ళే ఆటోలు పెట్టి వెహికల్స్ పెట్టి రే జనం రండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఒంటరి అయిపోతాడు, ఆయన దగ్గర ఎవరు లేదనే విషయం అందరికి జనానికి తెలిసిపోద్ది. కాబట్టి మీరు వచ్చి సీఎం అంటే ఇప్పుడు సీఎం అన్నట్టు సీఎం అయిపోతాడా? అరే రే జనం ఎంతమంది, ఒక 300 మందో 500 మందో సీఎం అంటున్నారు, కాబట్టి ఈయనకి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేయాలని గవర్నర్ గారు పిలిచి ప్రమాణ స్వీకారంగా చేయించేస్తారేంటి? ఇంత సిగ్గు లేకుండా వీళ్ళు బిహేవ్ చేస్తూ కష్టం అన్న వెంటనే ఏమంటే అమెరికా నుంచి కానీ రష్యా నుంచి కానీ ఎవరైనా ప్రయాణం చేసినప్పుడు అక్కడ టైమింగ్ ఇక్కడ టైమింగ్ తేడా వచ్చి ఖచ్చితంగా మనిషి కొంచెం వీక్ అవుతారండి. జెట్ లాగ్ ఏదో అంటారు దాన్ని. ఖచ్చితంగా 1-2 రోజులు రెస్ట్ తీసుకుంటే తప్ప వాళ్ళు సెట్ అవ్వలేరు. వచ్చి రావడంతో ప్రమాదం అని తెలియగానే పరిగెట్టుకొచ్చాడు లోకేష్ గారు అక్కడికి. ఓ కుటుంబ సభ్యుడు ఎలా స్పందిస్తాడో అలాగొచ్చాడు ఆయన. అలాగొస్తే ఆయన మీద కేకలేంతారా? ఆయన మీద ప్రశ్నలా? ఎట్టిపోతున్నావు అండి బాబు, నాకు అర్థం కాదు. రాజకీయం ఎంత దిగజారిపోయింది ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వచ్చాక ఎంత నీచ స్థాయికి వెళ్ళిపోయిందండి ఆంధ్ర రాజకీయం. మీరు ఎలాంటి యథ వ్యాపారాలు పత్యాపారాలు చేయడం వల్ల కూటమి ప్రభుత్వానికి మేలే. అది ఎంతమందిని తీసుకుని వెళ్ళి ఒక 500 మందిని అక్కడ పెట్టుకుని సీఎం జగన్ అంటే సీఎం అయిపోతాడా?
అరే రే రే ఈ విషయం ఇప్పుడు దాకా తెలియక ఈ ఎలక్షన్ ప్రాసెస్, ఎలక్షన్ కమిషను, మళ్ళీ ఓట్లు, ఎలా ఎలక్షన్ డ్యూటీకి ఏమో ఎంప్లాయీస్, పోలీసులు, అరే రే తెలియలేదురా బాబు ఇప్పుడు దాకానే. ఎయిర్పోర్ట్లో దిగినంటే సీఎం అని చెప్తే సీఎం అయిపోతారని. రష్యా నుంచి వచ్చిన లోకేష్ గారు ఇమ్మీడియట్గా వెళ్తే లోకల్లో ఉన్న జగన్ గారు ఇప్పుడు వెళ్తున్నారు. ఇప్పుడు నిజంగా ప్రజల మీద అంత ప్రేమ ఉంటే దుర్ఘటన జరిగిందని నేను ఖాళీగానే కూర్చున్నాం కదా. ఖాళీగా కూర్చున్నప్పుడు పరిగెట్టుకు వెళ్ళడానికి ఏమైంది? సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళీ లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, కూటమి ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారాలు. తప్పుడు చిచ్చి ప్రజలంతా చూస్తున్నారు. ప్రజలైతే అంతా చూస్తున్నారు. వాళ్ళంతా అర్థం చేసుకున్నారండి. వీళ్ళు ఎలా బిహేవ్ చేయడం కూడా ఒక అందుకు కూటమి ప్రభుత్వానికి చాలా మంచిది. ఇప్పుడు అపోనెంట్ వీక్గా, అజ్ఞానిగా, అలాంటి దరిద్రంలో ఉన్నప్పుడు మనం హ్యాపీ కదా. వీళ్ళు ఎలాంటి తెంగర పనులే చేస్తారు, ఇలాంటి పనికిమాలిన పనులే చేస్తారు, ఇలాంటి అడ్డమైన పనులు వాళ్ళు చేస్తారు. వాళ్ళ ఓటమి వాళ్ళే కొని తెచ్చుకుంటారు. సో మనం హ్యాపీ అనండి. చాలా నీచంగా ఉందండి. అంటే ప్రజల కోసం పనిచేసేవాళ్ళు. ఇంకోటి కూడా ఉందండి ఇందులో స్ట్రాటజీ. ఎప్పుడైతే ఏ ఇష్యూ జరిగినా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు జనాల్లోకి వచ్చేస్తున్నారు. జనంలోకి వచ్చేస్తుంటే జనాలకు బాగా కనెక్ట్ అయిపోతున్నారు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి వచ్చేవాడు కాదు. అతను రావాలంటే పరదాలు కట్టాలి, చెట్లు కొట్టాలి, బోళ్ళంత సెక్యూరిటీ ఉండాలి, ఎవరిని దగ్గరికి రానివ్వకుండా అబ్బో పెద్ద మ్యాటర్ ఉండేది. ఇప్పుడు వీళ్ళు అలా కాదు, పబ్లిక్లో కామన్ మ్యాన్లో తిరిగేస్తున్నారు. తిరిగేస్తుంటే వీళ్ళని ఎలాగన్నా ఆపాలి, జనంలోకి వెళ్ళనివ్వకూడదు. జనంలోకి వెళ్ళనివ్వకూడదు అంటే ఇలాగ ఒకళ్ళిద్దరితో అవమానం పరిచేస్తే అరే మనకు అక్కడ అవమానం జరుగుతుందని వీళ్ళు ఆగిపోవాలి. బాధితులకు న్యాయం జరగకూడదు. బాధితులకు న్యాయం జరగకపోతే కూటమి ప్రభుత్వం న్యాయం చేయలేదని అప్పుడు టార్గెట్ చేయొచ్చు. లేదు ఇప్పుడు వీళ్ళు వచ్చి న్యాయం చేసేస్తున్నారు. బాధితులకు న్యాయం జరిగిపోతుంది, ప్రజలందరూ చూసేస్తున్నారు. అవి పాపం మళ్ళీ వీళ్ళకి చాలా పెద్ద పేరు వచ్చేస్తుంది కూటమి ప్రభుత్వానికి. మరి ఎలాగన్నా ఆపండి అని ఇలాంటి పనికిమాలిన వ్యాపారాలు, పనికిమాలిన పత్తి వ్యాపారాలు. ఆ కుటుంబానికి న్యాయం చేయడానికి ఒక పెద్ద మనిషి వచ్చి అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఆయన్ని తిట్టించడం అంటే దాని అర్థం ఏంటి? దాని వెనకాతల అంతరార్థం ఏంటి? ఆ కుటుంబానికి న్యాయం జరగకుండా అక్కడి నుంచి ఈయన కోపం వచ్చి లేచి వెళ్ళిపోవాలి. బాధిత కుటుంబాలకు న్యాయం జరగకూడదు. న్యాయం జరగకపోతే అప్పుడు రాజకీయం చేసుకుంటారు వీళ్ళు. ఈయనేమో వెళ్ళి ఆ ప్రతిపక్షం కూడా కాదులేండి, పనికిమాలిన పక్షం అది. వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా వీళ్ళన్నీ న్యాయం చేసుకుంటూ ఇన్ టైంలో వెళ్ళిపోతూ ఉంటే మరి ఇంకా వాళ్ళకి పనే ఉంది? వైసీపీ వాళ్ళకి చిడతలు కొట్టుకుంటూ లేదా బొచ్చులు వాయించుకుంటూ ఉండాల్సి వస్తుంది వాళ్ళు. అందుకని వీళ్ళని జనంలోకి రానివ్వకుండా, వెంటనే పరిష్కారాలు రానివ్వకుండా, బాధితులకు సహాయం అందకుండా ఉండాలంటే వీళ్ళ బయటకు వచ్చినప్పుడు ఇలా తిట్టించాలి, ఇలాగ అవమానపరచాలి. అప్పుడు వాళ్ళు బయటకు రావడం మానేస్తారనే ఒక పనికిమాలిన పకోడీ స్ట్రాటజీ ఇది. 1980లో ఉండేది ఇది. ఇది కొంచెం అడ్వాన్స్డ్గా ట్రెండ్లోకి రండిరా బాబు.